హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు సన్నీ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చాను. అది ఏంటో ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం పదండి. అది ఏంటంటే రీసెంట్గానే ఇజ్రాయెల్ నుంచి బెంజమిన్ నెతన్యాహు గారు అమెరికా పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. అసలు ఈ పర్యటనలో ఇతను ఎలాంటి విషయాలు మాట్లాడబోతున్నాడు, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారి సైడ్ నుంచి ఎలాంటి విషయాలు రాబోతున్నాయి, వీళ్ళిద్దరూ చర్చించి ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే గాజా పైన అటాక్ చేయడం అయితే ఆపేసింది. ఈ అటాక్ చేయడం ఆపేసిన తర్వాత 35% గాజా అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 35% అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇజ్రాయెల్ ఎందుకు దీనిపైన కన్ను వేసింది. ఈ పర్యటనలో ఇప్పుడు గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ గురించి వీళ్ళిద్దరూ చర్చించి ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి కన్ను గాజా పైన పడిందని అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం కూడా కాదు, అతను ప్రకటించడం జరిగింది. అసలు ఇజ్రాయెల్ ప్రభుత్వం అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారు గాజాని ఏం చేయాలనుకున్నారు అని ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీరు నా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మొదటి టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకవైపు గాజా, మరొక వైపు వెస్ట్ బ్యాంక్ అయితే మనం ఈ పిక్చర్లో అయితే చూడొచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్ దీని మీద అటాక్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని అమెరికా కూడా ముందు నుంచే సపోర్ట్ చేస్తూనే వస్తుంది. ఇప్ ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ వస్తుంది అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు ఎప్పటినుంచో చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఆ విధంగానే బెంజమిన్ నెతన్యాహు గారు అంటే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయితే డొనాల్డ్ ట్రంప్ గారిని అయితే కలవడానికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం వీళ్ళిద్దరూ కలిసేది, వీళ్ళిద్దరూ మాట్లాడేది పక్కన పెడదాం. ఫస్టు ఇజ్రాయెల్ గాజా మీద ఎందుకు అటాక్ చేసిందో నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఇక్కడ ఇజ్రాయెల్ ఏం ప్రకటించింది అంటే గాజాలో అండర్ గ్రౌండ్స్ అంటే లోపల వాళ్ళు గుహలు తయారు చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ గుహల్లో నుంచి మాకు టార్గెట్ చేస్తున్నారు. అందుకే మేము ఈ విధంగా అటాక్ చేశాము అని ఇజ్రాయెల్ అయితే ప్రకటించడం జరిగింది. కానీ దీంట్లో కొంచెం అయితే నిజమే ఉంది. గాజాలో అయితే ఆ విధంగా అయితే కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత ఇప్పుడు 35% డిస్ట్రాయ్ చేసింది ఇజ్రాయెల్. ఎందుకు అంటే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. మాకి డేంజర్ కలిగిస్తుంది ఏదో ఒకప్పుడు గాజా. అందుకే మేము ఈ విధంగా అయితే అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు అండర్ గ్రౌండ్స్ వేసుకొని మా మీద నిఘా పెట్టుకొని ఉంటారు. అందుకే మేము టార్గెట్ చేశామని వాళ్ళు సింపుల్గా అయితే కొట్టిపడేయడం జరిగింది. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరంటే గాజా ప్రజలు. సుమారు ఎంతోమంది నష్టపోయారు. అదేవిధంగా కొంతమంది వేరే దేశాలకు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు, వాళ్ళ ఓన్ హౌసెస్ అనేవి నాశనం అయిపోయాయి. ఈ విధంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే వాళ్ళని డిస్ట్రాయ్ చేసేసింది. ఎందుకు డిస్ట్రాయ్ చేశారు ఈ విధంగా అంటే వాళ్ళు ఇలా మాకు అండర్ గ్రౌండ్స్ వేసుకొని టార్గెట్ చేస్తున్నారు. అందుకే మేము ఈ విధంగా అయితే చేయడం జరిగింది అని వీళ్ళు ఇల్లులు కాకుండా అదేవిధంగా అండర్ గ్రౌండ్స్ కాకుండా బిల్డింగ్స్ని కూడా టార్గెట్ చేశారు. ఈ విధంగా అయితే గాజా ప్రజలు మొత్తం వేరే దేశాలకైతే వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ మొత్తం అంటే గాజాలో మొత్తం అయితే డిస్ట్రాయ్ అయిపోయింది. మనం ఇప్పుడు దాన్ని చూడలేకుండా. అది డొనాల్డ్ ట్రంప్ గారు అయితే బెంజమిన్ నెతన్యాహు గారు అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అది ఏంటంటే నేను గాజాని తీసుకుంటాను అంటే గాజాని డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటారంట. ఆ మాట విన్నప్పుడు బెంజమిన్ నెతన్యాహు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్‌కి గురయ్యారు. ఎందుకు డొనాల్డ్ ట్రంప్ గారు ఇలా మాట్లాడుతున్నారని. కానీ అతను ఏం చెప్పాడు అంటే నేను ఇప్పుడు గాజాని తీసుకుంటాను. అదేవిధంగా గాజా ప్రజలని కూడా నా బాధ్యతలాగా నేను స్వీకరిస్తాను. గాజా ప్రజలని అందరినీ
వేరే దేశాలకి తరలిస్తాను. అదేవిధంగా గాజాని నేను డెవలప్ చేస్తాను అని ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఎలాంటి మాటలు చెప్పారు అంటే ఏం డెవలప్ చేస్తారని చెప్పారు అని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఏంటంటే ఆయన ఏం చెప్పారు అంటే, నేను అక్కడ ఫ్రెష్ రోడ్స్ అనేవి వేస్తాను. అదేవిధంగా అక్కడ స్కూల్స్ అనేవి కడతాను. ఇప్పుడు పడిపోయిన ఇల్లుని కూడా నేను ఏర్పాటు చేస్తాను. అవన్నీ నేను ఫ్రెష్‌గా మళ్ళీ కడతాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేసుకుంటాను అని ఆయనైతే చెప్పడం జరిగింది. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి. అది ఏంటంటే ఇవన్నీ చెయ్యాలంటే 21 సంవత్సరాలు పడుతుంది. అదేవిధంగా 1.2 బిలియన్స్ అనేవి ఖర్చవుతాయి. కొన్ని వేల డాలర్స్ అనేవి ఖర్చవుతాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ విధంగా ప్రకటనలు చేయడం కరెక్టే. ఎందుక ఎందుకంటే ఒక అగ్రరాజ్యంగా ఇలా చేయడం కరెక్టే. ఇక్కడే మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే ఇతను ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఏషియాలో ఇతనికంటూ ఒక మంచి గ్రిప్ అనే దేశం అనేది లేదు. ఇప్పుడు నేను గాజాని ఇలా చేస్తే ఒకవైపు నా పని నాకైపోతుంది. అంటే ఒకవైపు ఏషియాలో కన్ను ఉన్నట్టుంటుంది. అదేవిధంగా అక్కడ ఏమన్నా ఖనిజాలు అంటే ఏమన్నా ఆయిల్ గానీ ఏవైనా దొరికితే నేను తీసుకోవచ్చు కదా! అని అనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు. ఇక్కడే మనం ఒక విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే ఇతను చెప్తున్నాడు కరెక్టే. కానీ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమైందో కూడా మనం తెలుసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏమైంది అంటే ఈ విధంగానే నేను ఆఫ్ఘనిస్తాన్‌ని డెవలప్ చేస్తానని యూఎస్ ఆర్మీ అక్కడికైతే రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. అది ఏంటంటే ఆ దేశాన్ని మొత్తం వాళ్ళు జల్లెడ పట్టారు. అంటే ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏవేవి మనకి యూజ్ అయితాయి అని వాళ్ళైతే ఆ పనిలో అయితే పడిపోవడం జరిగింది. నేనిక్కడ మీకు ఏం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే అమెరికా అనే ఒక దేశం తన అవసరం కోసం తన దేశం ఎప్పుడు హై ఉండాలని ఏదైనా చేస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ విషయమే. తన దేశం బాగుండాలి అంటే అది ఎంతకైనా దిగజారుతుంది. ఈ విధంగానే ఆఫ్ఘనిస్తాన్‌లోకి చొరబడింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో నుంచి వాళ్ళు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గారు ప్రభుత్వం పడిపోయినాక వెనక్కి రావడం అయితే జరిగింది. ఈ విధంగా వాళ్ళు వెనక్కి రావడం జస్ట్ సింపుల్‌గా వచ్చేస్తారు. ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ గారు వ్యాఖ్యలు చేయడం వల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో మీకు ఇంతవరకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అమెరికా ఆర్మీ వచ్చినా కూడా అక్కడ వాళ్ళకి ఏవైతే ఉపయోగపడతాయో వాళ్ళు దాన్లను చెక్‌ఔట్ చేసుకొని వాళ్ళైతే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మధ్యలో నష్టపోయింది ఎవరంటే గాజా ప్రజలు. ఎందుకంటే గాజా ప్రజల పరిస్థితి మనం ప్రీవియస్‌గా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు వేరే దేశాలకి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ఇజ్రాయెల్ నుంచి బెంజమిన్ నెతన్యాహు గారు వెళ్ళినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తను కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఈ విధంగా వీళ్ళ చర్చలు అయితే కొనసాగడం జరిగింది. ఏంటంటే ఇంకా నాకు గాజాను ఇచ్చేయి. నువ్వు ఏమైనా చేసుకో. ఏమైనా చేసుకో అంటే ఒకవైపు అమెరికా గాజాలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇజ్రాయెల్‌కి ఇస్తుంది. ఈ విధంగా వీళ్ళ చర్చలైతే కొనసాగడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ ద్వారా రావడం జరుగుతుంది. జై హింద్.